పవన్ కళ్యాణ్ ఎక్కడ అనుకున్నావు? కాకినాడ తెలుసు కదా, తెలుసు. కాకినాడ పక్కనే పిఠాపురం. ఆ. ఏంటి పవన్ కళ్యాణ్ గురించి అసలు ఈ 6 నెలలు ఎలా చేశారు, ఏమనిపిస్తుంది నీకు? పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం ఏముందండి, కళ్ళకి కనపడతా ఉంది కదా. సో ఏ విధంగా ఎట్లా పరిపాలన ముందుకి సాగిపోతుంది అనేది అది జగమెరిగిన సత్యం కదా, అందరు చూస్తా ఉంటారు కదా. ప్రత్యేకంగా మనం పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతాము? రాజకీయంలోకి వచ్చిందే ప్రజలను ఉద్ధరించడానికి అయితే, ఇప్పుడు ప్రత్యేకంగా మనం నువ్వు నేను ఇద్దరు మాట్లాడుకోవడానికి ఏముంది, కంటికి కనిపిస్తా ఉంది కదా. సో మొన్న షిప్ సీజ్ చేయడం అయితే గానీ, తర్వాత పిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు కూడా పెన్షన్ ఇవ్వమని చెప్పడానికి ఆ సలహాలు గాని, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలనలో ఎంత చక్కగా ఉందో మనం చూస్తా ఉంటాం కదా. చెప్పడానికి ఏముంది అని బ్రహ్మాండంగా ఉంది, యావరేజ్ గా ఉందా అని? బ్రహ్మాండంగా ఉండే యావరేజ్ ఎక్కడండి, బ్రహ్మాండం. ఇంక దాని గురించి చెప్పడానికి లేదు. ఏదైతే ఆయన ఎలక్షన్లకు ముందు చెప్పినారో ఇప్పుడు అదే పదగా ప్రగతి పదంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు కదా, చెప్పిన మాట చెప్పినట్టుగా. ఇచ్చిన సార్ 21 సీట్ అయినా సరే చక్కగా గెలిస్తే చాలని చెప్పేసి అమ్మవారిని నమ్ముకున్నాడు. ఇప్పుడు 21కి చరిత్రలో ఎక్కడా లేదు కదండి ఇచ్చిన సీట్ల మొత్తం గెలవడము. సో ఇంకా అక్కడ తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం. ఇంకా ఇప్పుడు చెప్పుకోవడానికి ఏముంటది, గెలిచినప్పుడే అయిపోయా. ఎప్పుడైనా చూసారా మీరు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పలకరించారా ఆయన? లేదండి. మరి దత్తపుత్రుడు అంటుంటే ఎవరంటారు తెలుసా మీకు? దత్తపుత్రుడు అని వాళ్ళు అంటారండి. పనికి మనలో ఏమైనా మాట్లాడతారు, అవన్నీ పట్టించుకుంటే ఎట్లా చెప్పండి. దత్తపుత్రుడు అండి, నువ్వు దత్తపుత్రుడివి, నీకు ఇదులకు ఇన్ని పెళ్ళాలు అని అనేవారు. దాన్ని ఏంటి ఎలా చేసాడు అని పవన్ కళ్యాణ్ చూస్తుంటే మాకు సంతోషంగా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఏం లేదు, దత్తపుత్రుడు అంటే సపోర్ట్ చేయకుండా, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతారని కదా. ఒక్కరు సింగిల్ గా వచ్చేస్తే ఇప్పుడు అందరు కలిసి కట్టుగా ఉండేసరికి ఈ రోజు భయపడతా ఉండారు. ఏదన్నా ఒక మాట అనేస్తే ఓ భయపడి పారిపోతాడేమోలే, అందుకని కదా వీళ్ళందరూ మాట్లాడిందే. కానీ కుదరకపోయా. ఇప్పుడు కుదరకుండా గెలిచేసరికి అందరికి మొగుడై కూర్చున్నా. ఇప్పుడు దత్తపుత్రుడు అప్పుడు అనుమానం చూద్దామా, జగన్మోహన్ రెడ్డి గారు గాని, రోజక్కను గాని, కొడాలి నాని గాని ఇప్పుడు అనుమానం అసలు ఎక్కడ కనిపిస్తా ఉంటారు మీకు? మరి రోజక్క ఏంటి, మరి ఏం చంద్రబాబు నాయుడు గురించి సీత నీ గురించి తెలుసుకున్నాను అంటే నువ్వు చెప్పాలంది. ఈ చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు పెద్ద ఆయన అని అనుకున్నావు. చూస్తుంటే వర్క్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? కలెక్టర్ మీటింగ్ పెడుతున్నారు, పోలవరం అంటున్నారు, అమరావతి అంటున్నారు, ఎన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఆయన 16 ఏళ్ల నవబాలులాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉంటలే మీకు? నాకైతే అదే కనపడతా ఉంది. ప్లస్ ఇది వీళ్ళంతా కలెక్టర్ అంతా పిలిచి 2వ సదస్సు పెట్టారు, మనం చూసినా నేను. ఎంత హుందాతనంగా మాట్లాడుతా ఉండరు, ఎక్కడ రోడ్లు వేయించాలా, ఎక్కడ ఇది ఉంది, సో మిగతా వాటికి ఇబ్బందులు కడగకుండా నీట్ గా వేయండి ఇలా చెప్తా ఉంటే, ఇంతకు ముందు గత ప్రభుత్వం ఎప్పుడైనా విన్నారు మీరా, చూసినారా? నేను ఎప్పుడు చూడలేదు. మా తారేపల్లిలో ఎప్పుడన్నా మాట్లాడుతూ అంటే రికార్డెడ్ వీడియో వచ్చేది, అది నేను చూసేవాడిని. ఓకే, జగనన్న మాట్లాడినప్పుడు నాకు ఓటు వచ్చింది ఎప్పుడంటే, ఐ థింక్ ఫస్ట్ ఓటేసింది బాబు గారికి అనుకుంటా. 18 ఏళ్ళకి ఓటు వచ్చింది నాకు, పెళ్ళైన తర్వాత ఓటు వచ్చింది అది అత్తారింటికి పోయినాక. అప్పుడు బాబు గారికి ఓటేసిన నేను ఫస్ట్. అప్పటి నుంచి నేను అసలు న్యూస్ వచ్చినా కూడా అట్లా వింటా ఉండేదాన్ని. సో రాజకీయ నాయకుడు అంటే అట్లా కదా ఉండాలా. మా పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం వచ్చినా కొంచెం ఊగిపోతాడు గానే, మా చంద్రన్న ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతాడా? చూడు అసలు ఎంత ఉందాతనంగా రాజకీయం చేస్తారో. మొన్న ఒక అంటే పేరెంట్స్ మీటింగ్, పెద్ద మీటింగ్ ఇట్టనమాట, మెగా పేరెంట్స్ మీటింగ్ అని. అక్కడ పిల్లలందరూ భోజనాలు ఇచ్చినప్పుడు అందరూ డాక్టర్లు ఏమంటారు, ఎలా కూర్చుని చూస్తా, ఎలా తింటాడా భోజనం చూసా, కింద కూర్చుని తిన్నాడు చేత. మరి ఆశ్చర్యపోయారు, కింద కూర్చోరు జనరల్ గా, డౌన్ టు ఎర్త్ పర్సన్. అయ్యి బాబు కింద కూర్చో అంటే ఆ ఏజ్ కి కూర్చోవడం చాలా కష్టమైపోతుంది. డాక్టర్ కూడా కూర్చోవద్దు అంటాడు. ఆయన చక్కగా గంట సేపు కూర్చుని భోజనం చేశాడు. ఆయన చాలా ఆశ్చర్యం వేసింది. అసలు మన చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ అన్న గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అందరు కింద కూర్చొని ఆ పిల్లలతో ఎంత బాగా, అది కదా నాయకత్వం అంటే, అది కదా రాజకీయం అంటే. ఏంది పిల్లల మీటింగ్ సభ పెట్టినప్పుడా ఆయనకి 3 పెళ్లిళ్ళు, ఈయనకి 6 పెళ్లిళ్ళు, ఆయనకి 4 పెళ్లిళ్ళు, ఇది ఆ పిల్లలకి చెప్పేదే? అయ్యయ్యో, మా జగన్ అన్న ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా పిల్లలకి ఏం తెలుస్తుంది పెళ్లిళ్ళ గురించి? నువ్వేం చెప్పాలి సబ్జెక్ట్ లేక రాసిచ్చేవాడు ఎవరు దిక్కుమాలి నాకు తెలియదు గానే. వాడు ఇట్లాంటి సన్నాసి మాట్లాడుతా ఉంటే పిల్లలకి అదే నేర్పించేదే? అవన్నీ చూసి నేర్చుకోవాలి కదా. ఇప్పటికైనా నాదొకటేనండి పాలిటిక్స్ గురించి చెప్పేది, ఇప్పటికైనా జరిగిపోయింది ఏమి లేదు. నెక్స్ట్ గెలవాలి, మనం ప్రజలకి మేలు చేయాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా చేపట్టాలి పగ్గాలు అనుకుంటే, ఇప్పటికైనా ఉండే తీరు మార్చుకుంటే, నేను చిన్నదాన్నో పెద్దదాన్నో పక్కన పెడితే మా జగనన్నకి చెప్తా ఉంటా, ఏమని చెప్తున్నా, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే పార్టీతో కలిసి పొమ్మని చెప్పడం వల్ల
ఇప్పుడు నిజంగా నువ్వు ఇప్పుడు అధికార స్థానంలో ఉండవు, నువ్వేదైనా నిజంగా మిస్టేక్ చేస్తే విమర్శించు. నువ్వు వాళ్ళు దానికి నీకు ఏదో ఒక సమాధానం చెప్తారు, ఇది నువ్వు మిస్ గా అర్థం చేసుకుంటున్నావు అని. అలా కాకుండా చేసే మంచి చెప్పకుండా ఎంతసేపటికి చెడు చెప్పి తవ్వుతూ పోతా ఉన్నావంటే ఈసారి వచ్చేది కూడా 8 సీట్లే. ఇప్పుడన్నా 11 వచ్చింది, ఈసారి 8 వచ్చేది. ఇంకనైనా మంచిగా మార్చుకొని ఆ బిహేవియర్ మార్చుకొని ముందుకు వెళ్ళిపోతే అందరితో కలిసి వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ గా వెళ్తూ ఉంటే ఇదవుతుంది. లేదంటే రాదు. రేపు పండక్కి ఏదో లోకల్ ప్రజల్లోకి వస్తారంట కదా, చూద్దాం. నువ్వు కొద్దిగా అమాయకంగా అనిపిస్తున్నావు సీత. ఎందుకంటే ఆయన ఎవరి మాట వినరంట. నేను చీఫ్ సెక్రటరీ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు, ఆయన ఎవరి మాట వినరు, ఓడిపోయినా సరే. ఆయన ఈవీఎంలు గోళ అన్నారు, ఈవీఎంలు మోసం అన్నాడు ఆయన. ప్రజల్లో మార్పు అంటలా, ఈవీఎంలు ఏదో మోసం చేశారంట. మరి 150 సీట్లు వచ్చినప్పుడా అంతకు ముందా అప్పుడు మేము ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందంటే అట్టదట్టా అంటారా? మరి ఇప్పుడు నువ్వు ఏం ఓడబిక్కట్లు కట్టినవని ఇప్పుడు నీకు ప్రజలు ఓటేస్తారా? అది ఇప్పుడుకైనా అర్థం చేసుకుని జగన్ అన్న అదే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన సంగతి మర్చిపోయాడు ఆయన. ఆ విషయం మర్చిపోయారు. ఈవీఎంలు అంటున్నాడు. నేను బట్టిన కుందేళ్ళకి 2 కాళ్ళు అనుకుంటే ఎట్లా, 3 కాళ్ళు అనుకుంటే ఎట్లా? చాలా కట్టమ్మో ఇది. నువ్వు కూడా అమాయకంగా ఉన్నావు నాకు చూస్తుంటే, అమాయక సీతలాగా ఉన్నావు. తర్వాత మరి అమాయకంగానే కనిపిస్తుంది. సూత్రాన్ని అలాగే ఉన్నాను కొద్దిగా. అంటే జగన్కి ఎలా రావాలో ఓటుకి నువ్వు సహిస్తుంటే వింటారేమో అనుకుంటున్నావు. నువ్వు ఏమన్నామ్మా?